పాలన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. 2 ఏళ్లలో 742 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా ఆయన వెల్లడించారు. అలాగే జూలైలో కొత్త పెన్షన్లు, పేదలకు ఇళ్ల పంపిణీ ఉంటుందని ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో, సహకారంతో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, వారి సపోర్టుతో బ్రహ్మాండంగా ఎవరితో వేలెత్తి చూపించుకోలేకుండా ఈవెన్ ప్రతిపక్షం కూడా అనవసరమైన విషయాల్లో రాద్ధాంతం చేయడం తప్ప ఈ 2 సంవత్సరాలు మీరు ఇది చేయలేదు, మీరేమీ చేయలేదు అనడానికి కూడా అవకాశం లేని పరిపాలన ఇచ్చిన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మనం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి మన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరిని ఏదడిగినా కూడా ఈ 2 సంవత్సరాల్లో దేనికి కూడా నో అనకుండా వారి సహకారాన్ని అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి మన ధన్యవాదాలు. సూపర్ 6 లో తల్లికి వందనం కానీ, శ్రీ శక్తి మహిళా బస్సులు కానీ, దివ్యాంగ శక్తి కానీ, దేపుడు 2 కానీ, అన్నా క్యాంటీన్లు కానీ ఇలాంటివి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చెప్పినవి చేయటం కాదు, చెప్పనవి కూడా ఎన్నో చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. దగ్గర పథకాలన్నీ చదివితే ఈ కాగితాలన్నీ కూడా మీకు పంపిస్తాం బాబ్జీ గారు. నేను 140 పథకాలు కులాల వారీగా కానీ, వృత్తుల వారీగా కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ దగ్గర 140 పథకాలు అమలు చేసిన ఘనత ఈ 2 సంవత్సరాల కాలంలో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో, సహకారంతో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, వారి సపోర్టుతో బ్రహ్మాండంగా ఎవరితో వేలెత్తి చూపించుకోలేకుండా ఈవెన్ ప్రతిపక్షం కూడా అనవసరమైన విషయాల్లో రాద్ధాంతం చేయడం తప్ప